హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా మేబీ ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు ఇప్పుడు వాళ్ళకి మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా? ఏంటి పరిస్థితి? ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలుసు మీలో చాలా మంది ఏంటంటే రీయూనియన్ కోసం, కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. బేసిక్‌గా పర్సన్ ఎనర్జీస్‌లో ఏమైనా షిఫ్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా మీ సిట్యుయేషన్స్‌లో కూడా చేంజెస్ అనేవి వస్తాయండి. బేసిక్‌గా ఈ పర్సన్‌కి అసలు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా? ఏమైనా మాట్లాడాలనిపిస్తుందా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అని నేను అనుకున్నాను. అందుకే ఈరోజు ఏంటంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను. బేసిక్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూనే ఉంటాయి. ఈరోజు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే రేపు ఇలానే ఉండాలని రూల్ ఏం లేదండి. అలా అని చెప్పి మారిపోతది అని కూడా స్ట్రాంగ్‌గా అనుకోవద్దు. ఇక్కడేంటంటే మీకు ఒక క్లారిటీ రావాలనే ఇలాంటి రీడింగ్స్ చేయడం అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అంటే వాళ్ళ మెయిన్ నేమ్ ఉంటుంది కదండీ! ఇప్పుడు మీరు ఒక నిక్ నేమ్‌తో పర్సన్‌ని పిలవచ్చు. ఆ నిక్ నేమ్ అనేది వాళ్ళ మెయిన్ నేమ్ కాదు. అలాంటి నేమ్స్ చాలా మందికుంటాయి. మెయిన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఆ లెటర్ ప్రకారమే రీడింగ్ చూడండి. సర్‌నేమ్ కూడా కాదు. చాలా మంది సర్‌నేమా అని అడుగుతున్నారు. మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానండి. అండ్ ఇంకొక విషయం అయితే ఇది రిపీటెడ్‌గా ప్రతిసారి చెప్తున్నాను. అయినా మళ్ళీ అడుగుతున్నారు. అదేంటంటే పర్సన్ నేమ్ ప్రకారం రీడింగ్ చూడాలండి. మీకోసం మీరు రీడింగ్ చూసుకోవద్దు. ఎందుకంటే కంటెంట్ ప్రకారం మీరు ఏదైనా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను కార్డ్స్ డ్రా చేసినప్పుడు కూడా బేసిక్‌గా ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సన్‌కి చూడాలి అనిపిస్తుందా లేదా అని నేను కార్డ్స్ తీస్తాను. మీకు చూడాలనిపిస్తుందా అని తీయను కదా! మీరేంటంటే ఈ పాయింట్‌ని అర్థం చేసుకోవాలండి. మీ లెటర్‌తోని ఇక్కడ కంపేర్ చేసుకొని రీడింగ్ చూడొద్దు. మీ పర్సన్ లెటర్‌తోని కంపేర్ చేసుకొని రీడింగ్ చూడండి. ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్‌టీయూవీడబ్ల్యూఎక్స్‌వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కనుక క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం ఈ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. అంటే వాళ్ళకిప్పుడు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ థాట్స్ అనేవి చాలా డార్క్‌గా ఉన్నాయండి. అంటే చాలా నెగెటివ్‌గా ఉన్నాయని నేను చెప్పను కానీ, ఈ పర్సన్‌లో ఎక్కడో కానీ ఫియర్ ఉందండి. వాళ్ళకేంటంటే ఆహ్, ఎక్కడో కానీ మెంటల్‌గా క్లారిటీ లేదు అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, మీ విషయంలో చాలా రోజుల నుంచి సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆర్ అట్‌లీస్ట్ అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా సరే ప్రెజెంట్ మీ ఇద్దరు డైరెక్ట్‌గా మీట్ అవ్వట్లేదు. ఎక్కడో ఛాన్స్ ఉంటే చూసి చూడనట్టుగా చూస్తున్నారు. లేకపోతే అస్సలు అది కూడా లేదు అని ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ పర్సన్‌కి చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడడం లైక్ ఆ కొంచెం చూసిన దానికైనా సరే ఆర్ అట్‌లీస్ట్ చూడకపోయినా సరే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ విషయంలో మనం ఏంటంటే ఇంకా ఎఫర్ట్స్ పెట్టడం వేస్ట్. మనం ఏంటంటే ఇప్పటికే చాలా ఎఫర్ట్స్ పెట్టాం. గతంలో చాలా చేసాం. వీళ్ళకి ఏది కూడా గుర్తులేదు. వీళ్ళేంటంటే అన్నీ మర్చిపోయారు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అనుకోని, ఈ పర్సన్స్ ఏంటంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారండి. వాళ్ళేంటంటే ఇక్కడ ఒక స్టెప్ ముందుకు వెయ్యాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే
ఇక్కడ ఇప్పుడు మీకు వాళ్ళు గతంలో చేసింది గుర్తు లేనప్పుడు, లేకపోతే వాళ్ళు అంటే ఏదైతే మీ విషయంలోని ప్రతీదీ కూడా కన్వే చేసుకుంటూ వెళ్లారో, అది మీకు అర్థం కానప్పుడు వాళ్ళెందుకు అంటే అంత డేరింగ్‌గా ఒక స్టెప్ ముందుకు వేయాలి. బేసిక్‌గా ఇక్కడ వీళ్ళకేమనిపిస్తుందంటే, మన వైపు నుంచి మనం అంతా చేసినా సరే, వాళ్ళ వైపు నుంచి మనకెప్పుడూ కూడా ఆ క్లారిటీ కానీ, ఆ కన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదు. సో, ఈ పర్సన్‌కి ఒక కమిట్మెంట్ లేనప్పుడు, ఈ పర్సన్‌కి ఎఫర్ట్స్ పెట్టాలని లేనప్పుడు, ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని లేనప్పుడు, మరి మనమెందుకు ఈ పర్సన్ కోసం అంత ఫైట్ చేసి, అంత ఎఫర్ట్స్ పెట్టాలి? ఈవెన్ మనం ఎఫర్ట్స్ పెట్టినా సరే, రేపనే రోజు ఈ పర్సన్ అది గుర్తిస్తారా? గుర్తించకపోతే మన పరిస్థితేంటి? మళ్ళీ మళ్ళీ మనమే రిస్క్ తీసుకోవాలా? అంటే పర్సన్‌కేంటంటేనండి భయం వేస్తుందండి. ఈ డార్క్ థాట్స్ అనేవేంటంటే, వాళ్ళు మరీ మీ గురించి బ్యాడ్‌గా థింక్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళేంటంటే మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావాలనుకుంటున్నారు. అంటే మీ లైఫ్ కూడా కాంప్లికేటెడ్‌గా ఉండాలని అనుకుంటున్నారు. ఇది కాదండి డార్క్ థాట్స్ అంటే. వాళ్ళ ఫియర్ అండి. వాళ్ళలోని ఏంటంటే ఇన్నర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. మీకు ఎదురు పడడానికి కానీ, మీతో మాట్లాడడానికి కానీ. అప్పుడప్పుడు వాళ్ళకేంటంటే మేబీ మనం అంతా కూడా కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే వీళ్ళని మీట్ అవ్వగలమేమో. ఆర్ వీళ్ళని మనం చూడొచ్చేమో. బట్ నార్మల్‌గా అయితే వీళ్ళని చూసేంత ధైర్యం మనకెక్కడుంది. ఎందుకంటే ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళకెలా అనిపిస్తదంటే సేమ్ అండి. ఈ పర్సన్‌ని మనం హ్యాండిల్ చేయగలమా లేదా? ఈ పర్సన్ ఏంటంటే మనం అనుకున్నట్టు ఉంటారా? ఎందుకు ఇంత వీళ్ళు డౌట్ పడుతున్నారంటే వీళ్ళకి నమ్మకం లేదండి ఫస్టు. ఈ పర్సన్‌కి మిమ్మల్ని చూడాలి అనిపించకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? మిమ్మల్ని చూసిన తర్వాత కూడా మీలో చేంజ్ ఏం రాదు. మీరేంటంటే వాళ్ళకి రియాక్ట్ అవ్వరు. మీరేంటంటే వాళ్ళతో మాట్లాడరు. అంటే ఏం లేదండి. ఔట్‌కమ్ అనేది చేంజ్ అవ్వదు. చూడడం వల్ల, మాట్లాడడం వల్ల అంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయని వాళ్ళకనిపించట్లేదు. అట్‌లీస్ట్ అంటే మేబీ వాళ్ళు చూద్దాం అనుకున్నా సరే, మీరు అలా స్టెబుల్‌గా ఉండే టైప్ కాదు. వాళ్ళ డౌట్స్ వాళ్ళకున్నాయండి. వాళ్ళేంటంటే ఈ టైంలో ఇది ప్రయారిటైజ్ చేయలేకపోతున్నారు. మీరు వాళ్ళకి ఎదురు పడడం అనేది ఓకే. అంటే ఇప్పుడు మీలో కొంతమందుంటారు. సేమ్ వర్క్ ప్లేస్ అన్నమాట. లేకపోతే ఆల్‌మోస్ట్ సేమ్ లొకేషన్. అంటే కొంతమందికేంటంటే నైబర్ హౌసెస్ అన్నమాట. సో, ఇలా ఉన్నప్పుడు డెఫినెట్‌గా మరి అనుకోకుండా ఎదురు పడుతుంటారు. సో, అలా వేరు. బట్ వీళ్ళకి ఇండివిడ్యుయల్‌గా చూడాలి అనిపిస్తుందా అంటే, చూడాలి అనిపించట్లేదు. ఎందుకంటే, ఈ పర్సన్స్‌కి చూసినా సరే అంటే మీలో చేంజెస్ ఏమి ఉండవు కదా! అంటే వాళ్ళు ఓకే. పాజిటివ్‌గా అనిపించొచ్చు. పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వచ్చు. బట్ మీరు ఆ టైప్ కాదు అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుందండి. ఈవెన్ వాళ్ళు చూడడానికొచ్చినా సరే, మీరే తప్పించుకొని తిరగొచ్చు. లేకపోతే మీరే వాళ్ళతో మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయడం, ఫైట్ చేయడం, మళ్ళీ మీరే ప్రాబ్లమ్‌ని పెద్దది చేసి వెళ్ళిపోవడం లాంటివి చేస్తారని వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో లైట్ అనేది కనిపించట్లేదు. ఆ హోప్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అందుకే పర్సన్స్ భయపడుతున్నారండి. వాళ్ళేంటంటే మీతో ఫైట్ చేయాలి, లేకపోతే మీ గురించి బ్యాడ్‌గా అనుకోవడం కాదు. వాళ్ళకి రియాలిటీ అర్థమవుతుంది. ఏంటంటే ఇది ఇక్కడ పరిస్థితి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మనకి కోఆపరేట్ చేయరు. ఆర్ ఈ పర్సన్ ఏంటంటే ఒకవేళ కోఆపరేట్ చేసే పరిస్థితి ఉన్నా మనం చెప్పింది విని అర్థం చేసుకునే పొజిషన్‌లో లేరు. సో, మనం ఎందుకు వీళ్ళకి థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం. అలానే మనకు కూడా మనం ఎందుకు కాంప్లికేట్ చేసుకోవడం అని ఇలాంటి ఆలోచనలండి. బేసిక్‌గా ఇక్కడ వీళ్ళకేంటంటే మిమ్మల్ని కలవడం, మాట్లాడడం అనేది పెద్ద విషయమే కాదండి. వాళ్ళు చేయాలనుకుంటే డెఫినిట్‌గా చేయగలరు. ఆల్రెడీ అంటే వీళ్ళకి తెలుసు కూడా. ఎక్కడ మీట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అంతా తెలుసండి. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లో ఈ సిట్యుయేషన్ గురించి చాలా సార్లు థింక్ చేశారు. మేబీ మీరేంటంటే ఈ రీడింగ్ నేను అంటే ఇలాంటి ఒక వీడియో ఇంతకు ముందు చేశాను. బట్ నేను మేబీ మహా అయితే ఒక రెండో, మూడో వీడియోలు చేసుంటాను కానీ, ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్ నుంచి కూడా చాలా సార్లు మిమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడితే పరిస్థితేంటి? ఎలా ఉంటుంది? అని ఆలోచించారు. ఎక్కడ మీట్ అవ్వాలి? ఎలా మీట్ అవ్వాలి? ఆర్ ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అని కూడా వాళ్ళ మైండ్‌లో చాలా సార్లు ఈ సీన్‌ని రీప్లే చేసుకోవడం జరిగిందండి. కాకపోతే ఈ వ్యక్తికేంటంటే క్లారిటీ లేదండి. అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనిపించట్లేదు. ఈవెన్ ఎదురు పడినా సరే మీరే వాళ్ళకి ప్రాబ్లమ్ తీసుకొస్తారు. మీరే ఏంటంటే వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు. సో, అది వాళ్ళేంటంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళకి లైట్ కనిపించట్లేదండి. హోప్ కనిపించట్లేదు. చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఎక్కడో చిన్నగా అయినా ప్రోగ్రెస్ ఉంటుంది అని ఫీల్ అయిన మాట వాస్తవమే కానీ, ఇప్పుడు మాత్రం వాళ్ళకలా అనిపించట్లేదండి. సో, వాళ్ళేంటంటే ఇక్కడ క్లియర్ కట్‌గా ప్రయారిటైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అది ఎలా అంటే
ఈ పర్సన్‌కి మరి మనం కనిపించినా, మనం మాట్లాడినా సరే వాళ్ళలో చేంజెస్ ఏం రావు. వాళ్ళ రియాక్షన్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కదా! సో, అదేదో కనిపించకుండా అంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడమో, లేకపోతే సైలెంట్‌గా ఉండడమే మంచిది కదా! ఎందుకంటే కలిసినా సరే అంటే ఇలానే ఉంటుంది. కలిస్తే మరికొంచెం అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకొని మాట్లాడకపోతే, ఇంకా కలిస్తే ఏంటి? కలవకపోతే ఏంటి? మాట్లాడితే ఏంటి? మాట్లాడకపోతే ఏంటి? అంటే ఆ నమ్మకం మీ మీద రావట్లేదండి. అండ్ భయం కూడా ఎక్కువగా ఉంది. సో, అది ఇక్కడ సిట్యుయేషను. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు ఏదైతే చేస్తున్నారో, లేకపోతే ఈ పర్సన్ విషయంలో మీరు తీసుకున్న డెసిషన్స్ అనేవి మీరు రైట్ అని ఫీల్ అవుతున్నారండి. కాకపోతే ఇక్కడ నాకు టాక్సిసిటీ కనిపిస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే, ఆ పర్సన్‌కొస్తున్నవి డార్క్ థాట్స్ అంతే. బట్ మీరు డార్క్ ఎనర్జీనే క్యారీ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందండి. యాక్చువల్‌గా మీరు ఒక రాంగ్ పర్సన్ కాదండి. గుడ్ పర్సన్ అండి. అంటే చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ ఎఫర్ట్స్ పెట్టారు. పెట్టి స్ట్రెస్ అయిపోయారండి. అంటే ఇంక మీకెలా అనిపించిందంటే నేనింత కష్టపడుతున్నాను. నేను చేస్తుంది సరిగ్గానే ఉంది కదా! అయినా సరే ఈ పర్సన్ ఎందుకు సాటిస్ఫై అవ్వట్లేదు. సో, అసలు ఇంకా నేనేం చేయాలి? ఇలా ఆలోచించి మొత్తానికి మీరేంటంటే ఇంక ఈ స్ట్రెస్ నేను తీసుకోలేను. ఇదంతా నా వల్ల అవ్వదు అనుకోని మీరేంటంటే చేంజ్ అయిపోయారండి. కానీ మీరు ఏ పర్సన్‌లో అయితే చేంజ్ అయ్యారో, ఈ చేంజ్ అనేది యాక్చువల్‌గా గుడ్ చేంజ్ కాదు. చాలా బ్యాడ్ చేంజ్ అండి. మీరు ఇలా ఉన్నంత కాలం ఈ పర్సన్ నుంచి మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరేదో చేద్దామన్నా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే మీరు డార్క్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ డెవిల్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. మీరు నెగెటివ్‌గా థింక్ చేయడం, మ్యానిప్యులేట్ అవ్వడం. ఇక్కడ మీరేంటంటే వ్యక్తుల్ని ఈజీగా ట్రస్ట్ చేయడం. మీరేదైనా సరే ఈ పర్సన్ విషయంలో థింక్ చేస్తున్నారు చూడండి. ఇది చేంజ్ అవ్వాలండి. అలానే ఈ పర్సన్ విషయంలో మీకెవరైనా ఏదైనా చెప్తున్నా సరే, మీ ఓన్ జడ్జిమెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీలో చేంజెస్ వస్తే కానీ మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావు. ఎందుకంటే ఈ పర్సన్ మీకోసం ఏదైతే అనుకుంటున్నారో లైక్ అంటే మిమ్మల్ని మీట్ అయితే ఏం జరుగుతుంది? మాట్లాడితే ఏం జరుగుతుంది అనుకుంటున్నారో అది 100% రైట్ అండి. అంటే మీరు అనుకోవచ్చు. మేము అలా నెగెటివ్‌గా ఏమి అనుకోవట్లేదండి. మేము మీట్ అవ్వడం కోసమే చూస్తున్నాం. మేము కూడా మాట్లాడాలనే చూస్తున్నాం అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటల ప్రకారం మీరేంటంటే మోస్ట్‌లీ పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వరు. మీరు వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని మళ్ళీ తిరిగి మాటలని హర్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, దానికే వాళ్ళు భయపడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఎంతో కొంత చేంజ్ అయితే యూనివర్స్ మీకొక ఛాన్స్ ఇస్తుంది. ఆ పర్సన్‌కి ఏంటంటే మీరు ఎదురు పడేలా చేయడమైనా, ఆ పర్సన్ మీతో మాట్లాడే పరిస్థితులైనా ఇక్కడ క్రియేట్ అవుతాయి. కానీ మీరు ఇలానే ఉంటే మాత్రం కొంచెం కష్టమేనండి. మీలో చేంజెస్ అయితే క్లియర్ కట్‌గా రావాలి. సో, ఈ చేంజెస్ అనేవి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది జరుగుతుందండి. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్‌కి అంటే తెలుసు మీ పరిస్థితి ఏంటనేది. అందుకే వాళ్ళేంటంటే చూడాలి అనుకోని వాళ్ళేమి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉందండి. అది ఎక్కడి నుంచి అంటే ఈ కార్డ్స్ చూసిన తర్వాత నాకర్థమైంది. మీలో ఉన్న నెగటివిటీ అనేది బయటకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మీరు కొంత ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. ఆటోమేటిక్‌గా ఆ పర్సన్‌కి అది ఎలానో ఒకలా తెలుస్తుంది. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ యాక్షన్ తీసుకునేలా చేస్తుందండి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ అంటే నాకర్థమైంది. బట్ మీరింకా ఏమైనా సరే నేను పాజిటివ్‌గానే ఉన్నాను. బట్ అంటే ఎందుకో కానీ ఆ పర్సన్‌ని చూస్తే ఎమోషనల్ అయిపోతాను. లేకపోతే ఆ పర్సన్‌తో నా టైంకి ఏదో మాట్లాడేస్తాను అనుకుంటే, మీకు మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలండి. ఏం మాట్లాడాలి? ఎలా హ్యాండిల్ చేయాలనేది. ఆ తర్వాతే మీకేంటంటే ఈ ఛాన్స్ వస్తుందని చెప్పొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో, సో చూద్దామండి అసలు. మీ పర్సన్‌కి ఇప్పుడు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా? అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడాలి, మాట్లాడాలి, అంటే అసలు ఏంటి పరిస్థితి అనేది తెలుసుకోవాలని అయితే అనిపిస్తుందండి. మీ విషయంలోనేంటంటే, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే, మీ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు మీకా కమిట్మెంట్ ఉందా? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఆర్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసుకోవాలనుంది. సో, అంటే మీ విషయంలోని వీళ్ళకి ఆ క్యూరియాసిటీ అయితే ఉందండి. సో, డెఫినిట్‌గా ఎప్పటినుంచో వీళ్ళకైతే చూడాలి అనిపిస్తుంది. అంటే ఇది ఔట్ ఆఫ్ లవ్ అని నేను చెప్పను. కాకపోతే అంటే మీరసలు ఏం ఆలోచిస్తున్నారు? మీకసలు ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి? అంటే మీరు ఎంత స్టేబుల్‌గా ఉన్నారు? ఈ రిలేషన్‌షిప్ నుంచి మీరేం కోరుకుంటున్నారు? అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళేంటంటే క్యూరియస్‌గా ఉన్నారని చెప్పొచ్చండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఛాన్స్ ఏమైనా ఉంటుందా? లేకపోతే మనం ఏమైనా సరే ట్రై చేయగలమా? మనకి ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకోని రకరకాలుగా అయితే ఆలోచిస్తున్నారండి. కాకపోతే ఈ పర్సన్స్ ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోయారండి. అంటే వాళ్ళకి ఇక్కడ నాకు తెలిసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నప్పుడు ఛాన్సెస్ అనేవి దొరకట్లేదు. అంటే మిమ్మల్ని ఏదో నార్మల్‌గా చూసి అంటే లవ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేసి లేకపోతే ఇద్దరు కూడా ఎమోషనల్‌గా ఆ బాండ్‌ని షేర్ చేసుకోవడం ఇవంతా కాదండి. అలాంటివేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ పర్సన్‌కి మీ విషయంలోని కొన్ని ఆన్సర్స్ కావాలండి. దానివల్ల కూడా వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో స్టక్ అయిపోయారు. మూవ్ అవ్వలేకపోతున్నారనమాట. ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ సిట్యుయేషన్ అనేది ఎటు వెళ్తుంది? వాళ్ళ లైఫ్ ఇలానే ఉండిపోతుందా? ఆర్ వాళ్ళేంటంటే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందా? అని అంటే వాళ్ళు కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. మెయిన్ లైఫ్ రిలేటెడ్‌గా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారండి. అలా డెసిషన్స్ తీసుకుందామంటే ఈ రిలేషన్‌షిప్‌లో స్టక్ అయిపోయారు వాళ్ళు. నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే మీకు బాగా క్లోజ్ పర్సన్ అయ్యుండొచ్చు. ఆర్ మీతోని ఏంటంటే ఒక రిలేషన్‌షిప్ ఉండొచ్చు. అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ మూవ్ అవ్వలేకపోతున్నారండి. అందుకోసం మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు బేసిక్‌గా. కాకపోతే ఈ పర్సన్‌కి ఎలా ట్రై చేయాలి? ఎలా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలో తెలియక స్టక్ అయిపోయారండి. బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. అంటే ఇంక నా వల్ల కాదు. నేనేంటంటే ఈ పర్సన్‌ని మీట్ అవ్వడం కానీ, మాట్లాడడం కానీ ఇవంతా జరిగేలా లేదు. అసలు ఇదంతా ఒక హెడ్‌ఏక్ లాగా అనిపిస్తుంది నాకు అని అలా ఉన్నారండి. సో, వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే మేబీ ఈ పర్సన్ మీకు ఎదురు పడొచ్చు. అంటే వీళ్ళు చూసినప్పుడు ఏంటంటే మేబీ మనసులో ఎలా ఫీల్ అయినప్పటికీ కూడా బయట వీళ్ళు బిహేవియర్ మాత్రం అంత మంచిగా ఉండకపోవచ్చండి. అంటే ఈ పర్సన్‌కి మీరు అంటే హేట్రెడ్ అయితే లేదు. అది నేను క్లియర్‌గా చెప్పగలను. మిమ్మల్ని పర్సన్ హేట్ చేయట్లేదు. అలా అని చెప్పి డీప్‌గా లవ్‌లో ఉన్నారని కూడా చెప్పను కానీ, ఈ పర్సన్ మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరా లేదా? ఈ రిలేషన్‌షిప్‌కి ఎక్కడైనా ఛాన్స్ ఉందా లేదా అని మాత్రం తెలుసుకోవాలి అని మాత్రం అనుకుంటారు. కాకపోతే ఈ పర్సన్ ఆ టైంలో వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, చేస్తున్న పనులు కానీ మీకెలా అనిపిస్తదంటే, వీళ్ళింకా మనల్ని హేట్ చేస్తున్నారు. వీళ్ళకసలు మిస్ అయిన ఫీలింగే లేదు. వీళ్ళకసలు మనల్ని చూస్తే ఆ లవ్ అనే ఫీలింగే రావట్లేదు. వీళ్ళేంటంటే మనకి చాలా ఎగెయిన్స్ట్‌గా ఉన్నారు. వీళ్ళు నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. నెగెటివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ గురించే వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. చాలా బయాస్డ్‌గా ఉన్నారు. ప్రాక్టికల్‌గా మాట్లాడట్లేదు అనే వేలో మీకనిపిస్తుంటది. బట్ ఒకటి మాత్రం నిజమండి. వీళ్ళేంటంటే మీతో ఎంత ఆర్గ్యూ చేసినా, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో వైబ్స్ అనేవి ఎంత మ్యాచ్ అవ్వకపోయినా, స్టిల్ కొన్ని విషయాల్లోనేంటంటే మీతో అగ్రీ అయ్యే పరిస్థితి మాత్రం ఉంటదండి. దానికి అవునన్నా, కాదన్నా వాళ్ళకి మరి తప్పదు అని చెప్పాలి. ఎందుకంటే, ఇక్కడ సిట్యుయేషన్స్‌లోని మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు అంటే డీల్ చేసే వే కానీ కరెక్ట్‌గా ఉంటాయండి. సో, దానివల్ల ఈ పర్సన్‌కేంటంటే అంత ఆప్షన్ ఉండదు. బేసిక్‌గా ఇదేంటంటే, ఒక రొమాంటిక్ మీటింగ్ లేకపోతే ఒక లవ్ బ్లూమ్ అయ్యే సిట్యుయేషన్ లాగా నాకైతే కనిపించట్లేదు. ఈ పర్సన్‌కి చూడాలి అనిపించడానికి రీజన్, ఇంటెన్షన్స్ నేను చెప్పాను కదా! అదే కారణం. బట్ అలా మీట్ అవ్వడం అనేది యాక్చువల్‌గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నా, క్లాషెస్ ఉన్నా సరే, అది కూడా ఇక్కడ బయటికి రావాలండి. బయటికొస్తేనే మీరు ఈ సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఆ పర్సన్‌ని కూడా మీరు బేసిక్‌గా ఇక్కడ కరెక్ట్ చేయగలుగుతారు. వాళ్ళేంటంటే ఎమోషనల్‌గా థింక్ చేసి, బయాస్డ్‌గా థింక్ చేస్తే ఇక్కడ అలాంటివి వర్కౌట్ అవ్వవు. అదేంటంటే మీకనే కాదు, వాళ్ళకి కూడా అది మంచిది కాదు అని
మీరేంటంటే వాళ్ళని కరెక్ట్ చేయగలుగుతారండి. పర్సన్ ఏంటంటే అక్కడ యాక్ట్ చేసి స్మార్ట్‌గా బిహేవ్ చేస్తే అది మీరు చెప్పలేరు. వాళ్ళు కూడా ఎప్పటికి చేంజ్ అవ్వరు. అండ్ ఈ సిట్యుయేషన్స్ కూడా ఎప్పటికి చేంజ్ అవ్వవు. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్ డెసిషన్స్ తీసుకోలేకపోవడానికి, స్టక్ అయిపోవడానికి రిలేషన్‌షిప్‌లో మీరు కారణం కాదు. ఈ పర్సనే. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా లేవు. ఇప్పుడు ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మీది అంటే ఒపీనియన్ ఇంపార్టెంటే. ఆ పర్సన్‌కి ఇండివిడ్యుయల్‌గా ఒక ఒపీనియన్ ఉండాలి కదండీ! అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ బేస్ చేసుకొని ఆ పర్సన్ ఎలా ఒక డెసిషన్ తీసుకుంటారు? వాళ్ళకంటూ ఒక ఇండివిడ్యుయాలిటీ ఉండాలి కదా! సో, అది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. దానివల్లైనా సరే నేను చెప్తున్నాను కదా! ఈవెన్ ఇక్కడ మీ ఎదురు మీట్ అయినా మీ ఒపీనియన్ మీరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. బట్ ఇద్దరి మధ్యలో కొంత అంటే కమ్యూనికేషన్ అయితే జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఏంటంటే, వాళ్ళకి మీరు గుర్తు చేయొచ్చండి. మీరు ఎమోషనల్ పర్సన్ కాదు కదా! ప్రాక్టికల్ పర్సన్ కదా! సో, ప్రాక్టికల్ పర్సన్‌లా కాకుండా ఎమోషనల్ పర్సన్‌గా ఎలా ఈ సిట్యుయేషన్స్‌కి రియాక్ట్ అవుతున్నారు. సో, ప్రాక్టికల్ పర్సన్ లాగే మీరు ట్రీట్ చేయండి. అక్కడైనా సరే సిన్సియారిటీ ఉంటది. బట్ ఎమోషనల్‌గా కానీ మాట్లాడినా, ఎమోషనల్‌గా నన్ను ట్రీట్ చేసినా సరే, మీరు బయాస్డ్‌గా ఉంటారు అనే వేలో కొంత డిస్కషన్ అనేది జరుగుతదండి. ఇదే కమ్యూనికేషన్ జరుగుతదని కాదు. బట్ ఈ విధంగా డిస్కషన్ అనేది ముందుకు వెళ్తది అనైతే నేను చెప్పగలను. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే, వచ్చే రోజుల్లోని ఈ పర్సన్ మిమ్మల్ని చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మాట్లాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని జరుగుతాయండి. ఇది అవునన్నా, కాదన్నా సరే తప్పదు. సో, దీనికి మీరు కూడా ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే, ఆ పర్సన్ ఇక్కడ స్టక్ అయిపోయారు కాబట్టి వాళ్ళకైతే ఆన్సర్స్ కావాలి. అందుకోసమైనా సరే వాళ్ళు ముందుకొస్తారు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తారు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే, మీరు కూడా కొంత ప్రిపేర్డ్‌గా ఉండి, మీకు క్లారిటీ ఉంది. ఏం మాట్లాడాలి? ఎలా డీల్ చేయాలి? అంటే వర్కౌట్ అవుతుందండి. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీకు కూడా న్యూ బిగినింగ్స్ కావాలని ఉందండి. ఎక్కడో కానీ థింగ్స్ ఏంటంటే, అంటే ఈ పర్సన్‌తో వర్కౌట్ అవ్వాలి, అవ్వకపోవడం పక్కన పెడితే ఎక్కడో కానీ మీరు కూడా స్టక్ అయిపోయారు. సో, బేసిక్‌గా ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే, ఈ పర్సన్‌ని మీరు మీట్ అవ్వకుండా మేబీ మీ తరపున ఇంకెవరితోనైనా మాట్లాడించడమో, లేకపోతే ఆహ్, మీరేంటంటే ఈ పర్సన్ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి అని ట్రై చేస్తున్నప్పుడు, ఇది వర్కౌట్ అవ్వట్లేదండి. ఎందుకంటే అలా మీ ఆన్సర్స్ దొరికిపోతాయి. మీరేంటంటే ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవచ్చనుకుంటున్నారు కానీ, ఇది మీరు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం లాంటిది. ఆ పర్సన్‌ని మీరు మీట్ అవ్వాలండి. ఆ పర్సన్‌తో మీరే మాట్లాడాలి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వచ్చే రోజుల్లో కలుస్తారండి. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఇంకొక పర్సన్ కూడా ఉంటారిక్కడ. సో, ఈ ఇంకొక పర్సన్ ద్వారా మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరగడం లాంటిది జరగొచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ అంత డైరెక్ట్‌గా అంటే మిమ్మల్ని మీట్ అవుతారు, మాట్లాడతారు అని నాకు అనిపించట్లేదు. మీకెవరైనా ఫ్రెండ్స్, మీ సర్కిల్ ఇంకెవరైనా ఉంటారు కదా! వాళ్ళతో అంటే కొంత కాంటాక్ట్ అయ్యి అప్పుడు మాట్లాడించొచ్చు. మీరు కూడా యాక్చువల్‌గా వాళ్ళని డైరెక్ట్‌గా మీట్ అయ్యి మాట్లాడే బదులు ఇదే మంచిదని అనుకుంటున్నట్టున్నారు కొన్ని సందర్భాల్లో. బట్ అలా అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. ఈ పర్సన్ ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు. ఎలా అయినా కూడా మాట్లాడొచ్చు. ఏమైనా జరగొచ్చు. అంటే మీకు అనిపించొచ్చు. ఈ పర్సన్‌కి మనం ఎదురు పడితే గొడవలవుతాయి. ఈ పర్సన్ ఏంటంటే అప్పుడప్పుడు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటారు. ఇది మన వల్ల కాదు. ఈ మూడ్ స్వింగ్స్ అనేవి అసలు మనం తట్టుకోలేమని మీరు అనుకుంటున్నా, యూనివర్స్ ఏమంటుందంటే ఆ మూడ్ స్వింగ్స్‌ని మీరు తట్టుకుంటేనే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అంటే ఈ రోజైతే మీరు ఈ పర్సన్‌ని మీట్ అవ్వకూడదు. ఏదో వేరే వాళ్ళ ద్వారా అన్నీ తెలుసుకోవాలని అనుకోవడం ఓకే. బట్ రేపనే రోజు ఈ పర్సన్‌ని మీరు మీట్ అవ్వకపోతే, ఈ పర్సన్‌ని మీ కళ్ళతో మీరు చూడకుండా, మీరు చెప్పాల్సింది డైరెక్ట్‌గా చెప్పకపోతే, తర్వాత బ్లేమ్ తీసుకోవాల్సింది మీరే. తర్వాత రిగ్రెట్ అయ్యేది కూడా మీరే. సో, అందుకే ఏం చెప్తానంటే, మీ ఇద్దరి మధ్యలో ఎంతమందున్నా, మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎదురు పడాలి, మాట్లాడాలి. ఇవన్నీ జరిగితేనే ఏదో ఒకటి ఇక్కడ డిసైడ్ అవుతుందండి. బట్ ఇదైతే జరుగుతుంది. వచ్చే రోజుల్లో మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ నేను చెప్తున్నాను కదా! మీరే రెడీగా లేకపోయినా ఆ పర్సనే రెడీ అవ్వచ్చు. ఒకవేళ ఆ పర్సన్ మీరు ఇద్దరు రెడీగా లేకపోయినా, మీ ఇద్దరి మధ్యలో ఉన్న మూడో పర్సన్ అయినా సరే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీ ఎదురు మీట్ అయినట్టుగా చెయ్యొచ్చండి. ఏదో కానీ ఇక్కడ స్ట్రాంగ్‌గా అలాంటివి జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ డెఫినెట్‌గా నేను ఒకటే చెప్తానండి. ఈ పర్సన్‌కి ఎదురు పడితే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో, లేకపోతే ఈ పర్సన్ వేరేగా రియాక్ట్ అవుతారేమో, లేకపోతే థర్డ్ పర్సన్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారేమో. ఐ మీన్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్. సో, ఇవన్నీ వద్దండి. మీరేంటంటే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా అంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎలాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ఆ పర్సన్ రెడీ అవ్వకపోయినా చెప్పాను కదా! మీ ఇద్దరికి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ అయినా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సార్ట్ ఔట్ చేయాలని చూస్తారండి. ఆర్ మాట్లాడడానికి ట్రై చేపిస్తారు. సో,
దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం ఒకటే సొల్యూషన్. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ STUVWXYZ ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ చూస్తున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తికి అసలిప్పుడు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుందా? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో, బేసిక్‌గా వాళ్ళు అంటే ఎప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేసినా, ఎప్పుడు మీ మీద హోప్స్ పెట్టుకున్నా, మీరు వాళ్ళని ఫెయిల్ చేశారని చెప్పొచ్చు. అంటే మొత్తానికే మీరు ఇక్కడ వాళ్ళనుకున్న దానికి డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం కానీ, వాళ్ళనుకున్న దానికి వేరేగా మాట్లాడడం కానీ, అంటే చెప్పేదొకటి, చేసేదొకటి లా ఉండడం కానీ ఏదో జరిగిందండి. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళకి నమ్మకం పోయింది ఫస్ట్ మీరంటే. అంటే ప్రతిసారి కూడా వీళ్ళు మీరు అనుకుని అంటే ఒకటి డిసైడ్ అయితే దానికి రివర్స్‌లో ఇంకేదో జరిగేదండి. అంటే అంత ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది మేబీ వీళ్ళ తప్పవ్వచ్చు కానీ, అంత ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకున్నట్టుగా చేసింది మీరే. అంటే వాళ్ళ స్టాండర్డ్‌ని మీరు పెంచారండి. సో, బేసిక్‌గా ఇది మీ ఫాల్టే. సో, ఇలా వాళ్ళ స్టాండర్డ్‌ని పెంచిన తర్వాత అనుకున్నది జరగకపోతే వాళ్ళకేమనిపిస్తది? సో, ఈ పర్సన్ ఏంటంటే మనల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. వాళ్ళకేంటంటే వేరే ఉద్దేశం ఉంది. కాకపోతే మనకేంటంటే చెప్పడం మాత్రం ఇలా చెప్తున్నారు. ఈ పర్సన్స్ రాంగ్ అని ఇలా అనిపించడం కామన్. సో, మొత్తానికి వీళ్ళెంత డిసప్పాయింట్ అయిన తర్వాత మీ నుంచి అంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేయని తర్వాత ఈ పర్సన్స్ బాగా డిస్టర్బ్ అయిపోయారండి. ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళకి ఇది లోన్‌లీగా కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయినా సరే ఆ పర్సన్ ఏంటంటే ముందుకు రావాలనుకోవట్లేదండి. మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది సిట్యుయేషన్ ఏంటో. వాళ్ళకి ఆల్రెడీ అంటే తెలిసిపోతుంది. అంటే మీరు లేకపోతే కొంత వాళ్ళు డిస్టర్బ్డ్‌గా ఉంటారు. లేకపోతే ఆ లోన్‌లీనెస్ ఫీల్ అవుతారు. మీరుంటేనే వాళ్ళ ట్రూ హ్యాపీనెస్ అంతా బాగా అర్థమవుతుంది వాళ్ళకి. కాకపోతే ఎంత అర్థమైనప్పటికీ కూడా వాళ్ళేంటంటే ఆ స్టెప్ వేయలేకపోతున్నారు. అక్కడికొచ్చేసరికి వెనకడుగు వేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఆ పేషెన్స్ లేదు. మీ విషయంలోనేంటంటే, వాళ్ళు ఇప్పుడు అంత కమిటెడ్‌గా ఉండలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ లేదని కాదు. హోప్ ఉంది. కాకపోతే ధైర్యం లేదండి. సో, వచ్చే రోజుల్లో అలా అని చెప్పి ఇలానే సిట్యుయేషన్స్ ఉంటాయని కూడా అనుకోవద్దు. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మీట్ అవ్వడం జరుగుతుంది. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే మిమ్మల్ని చూస్తారు. ఇది ఎలా జరుగుతుందంటే వేరే వ్యక్తుల సహాయంతో జరుగుతుంది. డైరెక్ట్‌గా వాళ్ళేంటంటే మిమ్మల్ని చూడడం, డైరెక్ట్‌గా అంటే వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయడం లాంటివి చేయరు. సో, బేసిక్‌గా ఇక్కడ ఇంకొక పర్సన్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. చేసిన తర్వాతే వాళ్ళేంటంటే మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేయడం కానీ, మాట్లాడే ప్రయత్నం కానీ చేస్తారు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంత వాళ్ళు చిరాకు పడడం, మీ మీద కేకలు వేయడం, లేకపోతే కొంత ఇద్దరి మధ్యలో కూడా అలాంటి ఒక సిట్యుయేషన్ కూడా కనిపిస్తుందండి. ఈరోజు ఆల్‌మోస్ట్ అన్ని కార్డ్స్‌కి కూడా ఇలాంటి ఒక ఎనర్జీ అనేదుంది. సో, బేసిక్‌గా పర్సన్స్ ఏంటంటే రెడీగా లేరు. అందుకే ఇదంతా కూడా ఈవెన్ ఇక్కడ చెప్పాను కదా! వాళ్ళు అంటే ఇలాగా డిప్రెస్ అవ్వడానికైనా, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవ్వడానికి, ఇరిటేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, వాళ్ళు మీ మీద పెట్టుకున్న హోప్స్ అండి. మీరు వాళ్ళ స్టాండర్డ్‌ని పెంచారు. సో, అలా అని చెప్పి మీరేంటంటే, అది మెయింటైన్ చేస్తున్నారా అంటే, అది లేదు. సో, అది వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే, ఇక్కడ ఎవరు ఫాల్స్ హోప్ ఇవ్వమన్నారు? ఎవరు వాళ్ళు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకునేలా చేయమన్నారు మిమ్మల్ని? అని వాళ్ళకనిపిస్తుందనమాట. సో, ఆ పాయింట్ దగ్గర ఈ పర్సన్ ఏంటంటే ఎందుకో కానీ ఒప్పుకోలేకపోతున్నారండి. వాళ్ళకేంటంటే అర్థమవుతుంది. ప్రతిదీ తెలుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వడం నిజం. అండ్ వాళ్ళు లోన్‌లీగా ఫీల్ అవ్వడం కూడా నిజమే. మీరుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారనేది కూడా వాళ్ళకి తెలుసు. అండ్ మీకు చాలా దగ్గరగా కూడా ఉండాలని అనుకుంటుంది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే వీళ్ళకిప్పుడు అంత కమిట్మెంట్ లేదండి. వీళ్ళెందుకో కానీ మీ విషయంలో స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఈసారి హోప్స్ పెట్టుకుంటే మళ్ళీ మీరు అంటే వాళ్ళని ట్రబుల్ చేస్తే ఆర్ వాళ్ళు ఇలా ప్రతిసారి ట్రస్ట్ చేస్తున్నారని చెప్పి మీరు థింగ్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకుంటే తర్వాత వాళ్ళు ఆ స్ట్రెస్ తీసుకుంటారా? వాళ్ళు సఫర్ అవుతారా? ఇలాంటి ఆలోచనలండి. అందుకే వేరే వ్యక్తుల్ని ఫస్ట్ ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్స్ ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్‌గా కూడా అంటే మీట్ అవ్వడం లేకపోతే మాట్లాడాలి అనుకోవడం చేయరు.
మోస్ట్లీ ఇంకొక పర్సన్ ద్వారా ఫస్ట్ అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే కమ్యూనికేట్ చేయాలని చూడొచ్చు అక్కడ సిచ్యువేషన్స్ బట్టి. ఎందుకంటే ఈ పర్సన్‌కి చూడాలి అనిపిస్తున్నా సరే వాళ్ళేంటంటే ఇవన్నీ కూడా డీల్ చేయడానికి రెడీగా లేరండి. మెంటల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే బాగా డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. అంటే ఇలా డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులు మీలాంటి వాళ్ళని కానీ మీట్ అయితే వాళ్ళకి ఇంకా యాంగ్జైటీ పెరిగిపోతదండి. ఆ కోపంలోని వాళ్ళేం చేస్తారు, ఎలా అరుస్తారో కూడా తెలీదనమాట. మనిషికి ఏంటంటే కోపం అనేది కామన్ ఎమోషన్. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లోని కొంతమంది వాళ్ళ ఎమోషన్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఆ టైంలో వాళ్ళేంటంటే పెద్ద పెద్దగా అరవడం, లేకపోతే వాళ్ళకేంటంటే ఆ కోపంలో ఏం చేస్తున్నారో తెలియకుండా చేసేయడం, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడడం లాంటివి జరుగుతాయి. సో, మీరేంటంటే అలాంటి వాళ్ళని ట్రిగ్గర్ చెయ్యొద్దు. నేనైతే మీకొకటే చెప్తానండి. వాళ్ళు మీరు కలిసినప్పుడేంటంటే మధ్యలో మూడో వ్యక్తి ఉండడమే మీకైతే మంచిది. వాళ్ళకి అదే మంచిది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళే స్ట్రెయిట్‌గా మిమ్మల్ని కలుస్తారు. బట్ వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఇంకొక వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఏమైనా సరే ట్రై చేస్తారు అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఇక్కడ ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ఈ మీటింగ్ వల్ల ఏదో సాధించేస్తారని. మోస్ట్‌లీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళైతే మంచిగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలని చూస్తారు కానీ, అల్టిమేట్‌గా ఏదైనా సరే ఇది మీ పర్సన్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఏదైనా జరగొచ్చు. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటేనండి, ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ కానీ, మీకు అంటే ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది కరెక్ట్‌గా ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేయలేదండి. డెఫినెట్‌గా ఈ పర్సన్ అంటే ఇలా రియాక్ట్ అవుతున్నారు అంటే, మీరు రాంగ్ పర్సన్ అని నేను చెప్పను కానీ, కమ్యూనికేషన్ దగ్గర ప్రాబ్లమ్ అయినట్టుందండి. మీ ఇద్దరి మధ్యలో కూడా ప్రాపర్ ఇంటరాక్షన్ జరగలేదు. ఆర్ ఓపెన్‌గా డిస్కషన్స్ ఏం జరగలేదండి. దానివల్లే ఇదంతా వచ్చిందని చెప్పొచ్చు. మీరేంటంటే ఆ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లోకొచ్చినా, మీతో మాట్లాడినారు, మిమ్మల్ని చూసినా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయని కూడా అనుకోవట్లేదు. ఆఫ్‌కోర్స్ మీరనుకుంటుందే కరెక్ట్. బట్ బేసిక్‌గా ఇక్కడేంటంటే ఆ పర్సన్ థింగ్స్ వర్కౌట్ చెయ్యరు. లేకపోతే ఆ పర్సన్ ఏంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తారు. మీతో ఫైట్ చేస్తారని మీరు ఎలా అయితే అనుకుంటున్నారో, ఇక్కడ అంటే మీరస్సలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. బట్ మీరు కూడా థింగ్స్‌ని అలానే కాంప్లికేట్ చేయడం, మీరు అలానే ఫైట్ చేయడం, మీరు కూడా కొంత డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరేమి ప్రాక్టికల్‌గా థింక్ చేసి మీరేంటంటే స్టెబుల్‌గా మాట్లాడతారని మాత్రం అనుకోవద్దు. కొంతమంది ఏమనుకుంటారంటే, మనం అంటే వాళ్ళంత అరవకపోయినా, వాళ్ళంత మరీ ఓవర్‌గా రియాక్ట్ అవ్వకపోయినా, మనం అడగాల్సింది నార్మల్‌గా అడుగుతామని అనుకుంటారు కానీ, కొన్ని సార్లు ఏమవుతదంటే, అలా ఆలోచించినప్పటికీ కూడా మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని ట్రిగ్గర్ చేయొచ్చండి. వాళ్ళ ఎమోషన్స్‌ని ఏంటంటే ఇంకా ఇంకా హై అయ్యేలా చెయ్యొచ్చు. సో, ఆ టైంలోనేంటంటే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడొచ్చు. బేసిక్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పర్సన్‌ని మీరు మీట్ అవ్వాలంటే ముందు మీకు క్లారిటీ ఉండాలి. పర్సన్‌తో మీ రిలేషన్‌షిప్ ఏంటి? మీరేం కోరుకుంటున్నారు? సో, ఈ మీటింగ్ అనేది దేనికి దారి తీస్తుంది? ఆ పర్సన్ వల్లే దేనికైనా దారి తీస్తుందనుకోవద్దు. ఆ పర్సన్ కాదండి. మీరు కూడా ఇది ఎంత దూరమైనా తీసుకువెళ్ళొచ్చు. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తూ న్యూట్రల్‌గా అంటే ఆ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ మాట్లాడాలి, చూడడానికి ట్రై చేయడం లాంటివి కాకుండా, మీరు కొంత చేంజ్ అవ్వడం బెటర్ అండి. ఎందుకంటే వచ్చే రోజుల్లో డెఫినెట్‌గా ఈ పర్సన్ మీకు ఎదురు పడడం అయితే జరుగుతుంది. సో, అట్‌లీస్ట్ ఆ టైంకైనా సరే మీరేంటంటే కొంత స్టేబుల్‌గా ఉండాలి కదా! మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాలండి. అంతేకాని మీరేంటంటే నేను ఎమోషనల్‌గానే మాట్లాడతాను. ఆ పర్సన్‌కి ఒకప్పుడు నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను అంటే, మీ ఎమోషన్స్ వల్ల ఆ పర్సన్‌కి మీకు ఇద్దరికీ ఇబ్బంది రావడానికైతే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. ఈ కార్డ్స్‌లో ఏంటంటే అలాంటి ఒక ఎనర్జీ ఉంది. సో, ఏదైనా సరే మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకోవడం అయితే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.